తెలంగాణ హాట్ సీట్లలో కొడంగల్ ఒకటి. ఈ నియోజకవర్గ ఫలితంపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో అందరి ఫోకస్ ఇప్పుడు కొడంగల్ పైనే ఉంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లుగా ఓడించే చోటే మళ్లీ గెలవాలనే ఆలోచనతో ఉన్నారు రేవంత్. గత ఎన్నికల్లో ఓటమి పాలైన కొడంగల్ నుంచి మళ్లీ బరిలోకి దిగారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కొడంగల్ రాజకీయాలు మరింత హీటెక్కిస్తున్నాయి. మరి గత ఎన్నికల్లో తనను ఓడించిన పట్నం నరేందర్ రెడ్డిని ఈసారి రేవంత్ ఓడిస్తారా? కొడంగల్లో ఏ వర్గం కట్టు కీలకం కాబోతున్నారు? టీ5 స్పెషల్ స్టోరీలో చూద్దాం. కొడంగల్ ఈ పేరు చెప్పగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే గుర్తొస్తారు. అలాంటి చోట గత ఎన్నికల్లో రేవంత్ కు చెక్ పెట్టి మరి ఏ మాత్రం అంచనాలకు అందకుండా గెలుపు జెండా ఎగరవేసింది బీఆర్ఎస్. అధికార పార్టీ నుంచి పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరి ఈసారి ఎవరు గెలుస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. కొడంగల్ పై రేవంత్ రెడ్డి మళ్లీ పట్టు సాధిస్తారా, లేక పట్నం నరేందర్ రెడ్డే మరోసారి గెలిచి సత్తా చాటుతారా అన్నది ఆసక్తి రేపుతోంది. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కొడంగల్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు కాంగ్రెస్, 5 సార్లు టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. తొలిసారి 2018 ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. కొడంగల్ నియోజకవర్గంలో 2,30,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఒకెత్తైతే కొడంగల్ రాజకీయాలు మరో ఎత్తు అని చెప్పవచ్చు. మిగతా ప్రాంతాల కంటే ఇక్కడ కాస్త భిన్నంగా ఉంటాయి పాలిటిక్స్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కొడంగల్లో టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీన్ మారింది. 2014లో టీడీపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం మారింది. గత ఎన్నికల నుంచి కొడంగల్ రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారిపోయింది. ముందు నుంచి ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ 2 పార్టీల మధ్య ఉంటూ వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యే గట్టి పోటీ నడిచింది. గత ఎన్నికల్లో 9,000కు పైగా ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిపై గెలుపొందారు. ఈసారి కూడా వాళ్ళిద్దరి మధ్యే హోరాహోరీ పోరు ఉండటంతో మరింత ఆసక్తి రేపుతోంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ 2 పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 75 రూపాయలు పింఛన్ ఉండే. చంద్రబాబు నాయుడు పోయినాక రాజశేఖర రెడ్డి వస్తే 2 నూర్లు పింఛన్ అయింది. ఆయనలో 2 నూర్లు తీసుకొని సంతకు పోతే ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, మంచుని అన్ని తీసుకోగా ఇంకా 50-60 రూపాయలు మిగిలేదు. ఇవాళ మా అక్క అంటూ తప్పకుండా నెల ఎవరు వచ్చినా పెన్షన్ ఆగదు. ఇవాళ చంద్రశేఖరరావు వాళ్ళ అయ్యే జాగిర్ అమ్మి మనకేమి ఇస్తలేడు పింఛన్ 2,000. ఆయన ఆలుమొగళ్ళకి ఇద్దరం ఇచ్చినాం. మనం 2 నూరులు ఇచ్చినా దాంట్లో విలువ ఉండే ఇంట్లో ఇంటి ఆయనకి ఇద్దరికి ఇచ్చినాం. ఇవాళ కేసీఆర్ వచ్చినాక ఆయనకి ఇస్తే ఆమెకి ఇస్తలేడు, ఆమెకి ఇస్తే ఆయనకి ఇస్తలేడు. ఆలుమొగళ్ళకి తాగలాట పెట్టాడు. కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో మొదటి నుంచి సంచలనాలే. విద్యార్థిగా ఉన్నప్పుడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్యార్థి విభాగంలో పనిచేసిన రేవంత్ తర్వాత టీడీపీలో చేరారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పార్టీని ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గాను, తెలంగాణ టీడీపీ శాసనసభా పక్షనేతగాను పనిచేశారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో అరెస్టై బెయిల్ మీద విడుదలయ్యారు. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రేవంత్ రెడ్డి 2015 జూలై 1వ తేదీన విడుదలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన రేవంత్ కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు. తర్వాత పీసీసీ అధ్యక్షుడయ్యారు. రేవంత్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ చదివిపోయినట్టున్నాడు. రేవంత్ రెడ్డికి దమ్ముందా, ధైర్యం ఉన్నదా? నీకు దమ్ము ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ చెప్పి, సోనియా గాంధీ చెప్పి, ఈ కార్యకి చెప్పి ఫస్ట్ కర్ణాటక అమలు చెప్పి, నువ్వు గిరిజన బంధు 12 లక్షలు ఇస్తావా, ఎస్సీ బంధు, దళిత బంధు 12 లక్షలు ఇస్తావా, రైతు బంధు ఇస్తావా? తెలంగాణలో జరుగుతున్న అన్ని పథకాలు కర్ణాటకలో అమలు చెప్పి నీకు సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే అది చేపించినాక ఇక్కడ ఇస్తాను మాట్లాడితే ఎవరైనా నమ్ముతారు. కానీ సిగ్గు శరం లేకుండా నేను అవి ఇస్తా ఇవి ఇస్తా, ఎందుకంటే అధికారంలో వచ్చేది కాబట్టి ఏదని ఇవ్వచ్చు.
అధికారంలో రాదు కాబట్టి ఏదైనా ఇవ్వచ్చు అనే అధికారం ఎట్లా రాము ఎట్లా ఇయ్యలేము కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ తోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014 జూన్ 2 నుంచి 2015 మే 1 వరకు తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. 2017లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శిగా నియమితులయ్యారు. 2018లో శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు నరేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలపై మంచి అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందన్న చర్చ జరుగుతోంది. సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందలేదనే ఆరోపణలే కాంగ్రెస్కు బలంగా మారనున్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. కొడంగల్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.